శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ వాసుదేవాయ. శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 51వ సర్గ. జటాయునకును రావణునకును మధ్య పోరు ఘోరముగా సాగుట. జటాయువు ధాటికి రావణుని రథాదులు ముక్కలగుట. రావణుని దెబ్బకు గృధరాజు రెక్కలు తెగి నేలకూలుట. తనను రక్షించుటకై వచ్చిన జటాయునకై సీతాదేవి మిగుల పరితపించుట. ధర్మబద్ధంగా జటాయువు ఇట్లు పలికిన పిమ్మట రావణుడు మిగుల క్రుద్ధుడై తన 20 నేత్రముల నుండి నిప్పులు కురిపించెను. మేలి బంగారు కొండముల గల రాక్షసరాజు కోపముతో కన్నులెర్రజేయుచో అసహనముతో ఊగిపోవచో ఆ జటాయువు మూదికి దిక్కును. ఆ దండకారణ్యమునందు ఒకరిపైన ఒకరు దెబ్బతీయదలుచుకొనిన ఆ జటాయు రావణుల మధ్య ప్రతికూల వాయువులచే కొట్టబడిన 2 మేఘముల మధ్య జరిగిన సంఘర్షణము వలె తీవ్రమైన యుద్ధము ప్రారంభమాయెను. మాల్యవంతములను పేర్లతో ఉప్పునట్టి 2 మహాపర్వతముల మధ్య వలె ఆ ఇరువురి నడుమ యుద్ధము అద్భుతముగా జరిగెను. అప్పుడు మహాబలశాలైన రావణుడు మిగుల భయంకరములైన పదునైన ములుకుల గల బాణములను వాడియైన ఇనుప శరములను అంకుశముల వలె మనలు గల బాణములను జటాయువుపై కురిపించెను. పక్షిరాజైన ఆ జటాయువు యుద్ధమునందు తనపై రావణుడు ప్రయోగించిన వివిధముల అస్త్రములను శరములను తిప్పికొట్టెను. పక్షుల్లో శ్రేష్ఠుడు మిగులు పరాక్రమశాలైన జటాయువు వాడియన గోళ్లు గల తన కాళ్లతో రావణుని శరీరమును పెక్కు విధములుగా గాయపరిచెను. పిమ్మట దశగ్రీవుడు మిగులు క్రుద్ధుడై శత్రువును తనుమాడుటకై యమదండమును బోలిన భయంకరములైన 10 బాణములను ప్రయోగించెను. అవి తీవ్రములైనవి, పదునైన ములుకులు గలవి. మహావీరుడైన రావణుడు సూటిగా వెళ్ళునట్టి భీకరములైన వాడి బాణములను బలముగా లాగి ప్రయోగించి జటాయువును మిగులు గాయపరిచెను. అంతట జటాయువు ఆ రాక్షసుని రథమునందు కన్నీరు పెట్టుచున్న జానకిని చూచినవాడై రావణుని బాణములను సరుగొనక అతని మీదకి విజృంభించెను. మిక్కిలి పరాక్రమశాలైన ఆ పక్షిరాజు ముత్యములతో మణులతో చెక్కబడిన రావణుని ధనస్సును బాణములను తన పాదముల ధాటితో ముక్కలు గావించెను. అనంతరము రావణుడు క్రోధావేశ పరవశుడై మరి యొక్క ధనస్సును చేబూని పరంపరగా వేల కొలది బాణములను అతనిపై ప్రయోగించెను. యుద్ధమునందు రావణుని బాణములచే ఆవృతుడైన ఆ జటాయువు గూటిలోని పక్షివలే ఒప్పారెను. అప్పుడు మహా తేజస్వైన జటాయువు తనపై రావణుడు ప్రయోగించిన బాణ పరంపరను తన రెక్కలతో ఎగరగొట్టెను. పిదప తన పాదములతో అతని ధనస్సులు ముక్కలు గావించెను. మహాబలశాలైన పక్షిరాజు అగ్ని జ్వాలల వలె దగదగలాడుచున్న రావణుని కవచమును తన రెక్కల బలిమి ఛేదించెను. రావణుని రథమునకు పూంచిన గుర్రములు బంగారు కవచములు కలిగి అద్భుతముగానున్నవి. పిచాచముల వలె వికృతములైన ముఖములు గలవి, వేగముగా సాగిపోగలవి. అట్టి రథాశ్రములను మిగుల బలశాలైన జటాయువు చంపివైచెను. రావణుని రథము శ్రేష్టమైనది, బలమైన నొగలు గలది, యజమాని ఇచ్ఛానుసారము పయనింపగలది. అది అగ్నిజ్వాలల వలె మెరియుచుండెను. దాని చక్రములు బంగారముతో నిర్మింపబడి మణులతో చెక్కబడి ఉండెను. అట్టి ఆ మహారథమును ఆ పక్షేంద్రుడు భగ్నము గావించెను. ఆ జటాయువు నిండు చంద్రుని వలె స్వచ్ఛమైన కాంతులతో విరాజులుచిన ఛత్రమును వింజామరలను వాటిని పట్టుకుని ఉన్న రాక్షసులను తన రెక్కల వేగములతో పడగొట్టెను. బలశాలియు శ్రీరాముని సేవకుడును అయిన ఆ పక్షిరాజు తన బలమైన ముక్కుతో పొడిచి రథసారథి యొక్క శిరమును ఖండించెను. జటాయువు వలన రావణుని ధనస్సు ముక్కలాయెను, రథము విరిగిపోయెను, అశ్వములు అసువులు వీడెను, సారథి హతుడాయెను. అంతట రావణుడు వైదేహిని తీసుకుని నేల మీదకి దూమికెను. వాహనాదులు భగ్నములు కాగా నేలపై పడిన రాక్షసుని చూసి సమస్త ప్రాణులు బాగు అని సంబరముతో పలుకుచో జటాయువును శ్లాఘించెను. వృద్ధావస్థ కారణముగా పక్షిరాజైన జటాయువు మిక్కిలి అలసి ఉండటను చూసి రావణుడు ఎంతయో సంతసించెను. పిమ్మట అతడు సీతాదేవిని తీసుకుని మరలా ఆకాశమునకు ఎగిరెను. సీతాదేవిని తీసుకుని సంతోషముతో ఆకాశమును సాగిపోవచ్చిన రావణుని చూసి జటాయువు తనను పైకెగిరెను. పిమ్మట ఆ తేజస్వి అతనికి ఎదురుగా నిలిచి నిరోధించుతో ఇట్లు పలికెను. ఓ అల్పబుద్ధి రావణ, శ్రీరాముని బాణములు వజ్రతుల్యములు. అట్టి మహావీరుని భార్య అయిన సీతాదేవిని నీవు గొనిపోవుట రాక్షస జాతి నిర్మూలమునకే. నీవు బంధుమిత్రులతో అమాత్యులతో బలములతో పరివారములతో కూడి దప్పుకొన్నవాడు ఆరాటపడుచో నీరు తాగినట్లు విషపానము చేయుచున్నావు. అవివేకులు తమ దుష్కర్మల ఫలముల నెరుంగక నీ వలనే వెంటనే నశించుతుందురు. ఎరుగక ఆశపడి గాలమునకు చిక్కిన చేపవలే మృత్యుపాశముచే బద్ధుడవైన నీవు ఎక్కడికి వెళ్ళినను దాని నుండి తప్పించుకొన జాలవు. ఆశ్రమనందున సీతాదేవిని నీవు అపహరించి కాకుచ్చ వంశజులు అజేయ పరాక్రములు అయిన రామలక్ష్మణులు తీరని అవమానమును గుర్చితివి.
ఇంకా వారు నిన్ను ఎన్నడూ క్షమింపరు, నిన్ను ప్రాణములతో విడిచిపెట్టరు. ఓ రావణ, నీవు పిరికివాడవై చేసిన ఈ పనిని లోకము నిందించును. ఇది దొంగలు చేసిన పని, వీరులు ఎవ్వరూ ఈ పద్ధతిని అనుసరింపరు. ఓ దశగ్రీవ, క్షణకాలము నిలువము. నిజముగా నీవు వీరుడవైనచో నాతో యుద్ధము చేయము. నీ సోదరుడైన కరుని వలె నీవును మట్టి గరిచెదవు. చావు దగ్గర పడినప్పుడు పురుషుడు ఆత్మవిశ్వాసము కొరకు అధర్మ కృత్యములకు పాల్పడుచుండను. కనుక సీతాపహరణమునకు ఒడిగట్టిన నీకు వినాశనము తప్పదు. దుష్ఫలితములను ఇచ్చినట్టు ఇట్టి పాపకృత్యములకు ఎవడు సిద్ధపడును? కడకు లోకాధిపతి అయిన ఇంద్రుడు కానీ, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కానీ ఇటు దుష్కర్యములకు సాహసింపరు. జటాయువు ఇట్లు హితవచనములు పలుకుచున్నను, వాటిని పట్టించుకనక రావణుడు సీతాదేవిని వెంట నిడుకొని వెళ్ళుచూనే ఉండెను. అప్పుడు పరాక్రమశాలియగు జటాయువు అతని వీపుపై దాడి చేసెను. పరిగెత్తుచున్న పొగలబోతూ ఏనుగును అదుపు చేయుటకు మావటివాడు దాన్ని అంకుశముతో పొడిచినట్టు జటాయువు వెళ్ళిపోవచ్చున్న రావణుని పట్టుకొని తన పదునైన గోళ్లతో వాని వీపునంతేను గాయపరిచెను. పిమ్మట గోళ్ళు, రెక్కలు, ముక్కు ఆయుధములుగా గల జటాయువు తన గోళ్లతో రక్కుచు ముక్కుతో పొడుచుచు అతని వీపును గాయపరిచెను. జుట్టు పట్టుకుని లాగెను. జటాయువు పదే పదే పలు విధములుగా బాధించుచుండచే రావణుడు క్రుద్ధుడై పెదవులు కంపించుచుండగా ఆ పక్షిరాజును దెబ్బతీయుటకై వెనుకకు మరలెను. కోపముతో ఊగిపోగుచున్న ఆ రాక్షసరాజు వైదేయిని తన ఎడమ చేతితో గట్టిగా పట్టుకొని ఆ జటాయువుపై అరచేతితో బలముగా మోదెను. శత్రువులను పరిమార్చుటలో రాటుదేలిన ఆ పక్షిరాజు అదును చూసుకొని అతని 10 ఎడమ చేతులను తన ముక్కుతో చీల్చివేశెను. రావణుని యొక్క తెగిపోయిన చేతులన్నీయును సాయుధములై పుట్ట నుండి విషజ్వలను వెలగొక్కుచో బయటకు వచ్చిన సర్పముల వలె క్షణములో వచ్చెను. అనంతరము దశగ్రీవుని రావణుడు సీతాదేవిని వదిలిపెట్టి కోపముతో గృధరాజును పిడికిలతో పొడిచెను, కాళ్ళతో తన్నెను. అంతటి సాటిలేని వీరులైన రావణ జటాయువుల మధ్య 2 గడియల పాటు పోరు ఘోరముగా సాగెను. అప్పుడు రావణుడు తన ఖడ్గమును పైకెత్తి శ్రీరాముని కొరకే ప్రాణములకు తెగించి పోరాడుచున్న జటాయు యొక్క రెక్కలను, పార్శ్వభాగములను, కాళ్ళను నరికివేశెను. క్రూర కర్ముడైన రావణుని వలన తన రెక్కలు తెగిపోగా వెంటనే ఆ జటాయువు నేలపై పడిపోయెను. అతని ప్రాణములు అన్నుపట్టెను. రక్తసిక్తమైన దేహముతో జటాయువు భూమిపై పడి ఉండగా చూసి సీతాదేవి ఆత్మబంధువును కోల్పోయిన రీతిగా దుఃఖించుచు అతని కడకు పరుగు తీసెను. అమిత పరాక్రమశాలి అయిన గృధరాజు నల్లని మేఘముల వలె ఒప్పుచుండెను. తెల్లని వక్షస్థలమును కలిగి ఉండెను. అతడు చల్లారిన కారు చిచ్చు వలె ప్రశాంతముగా నుండెను. అటు జటాయువును రావణుడు చూసెను. జనకుని కూతురు చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖము గలది అయిన సీతాదేవి రావణుని బలము యొక్క దెబ్బకు భూమిపై పడి ఉన్న ఆ జటాయువును పదే పదే అక్కును చేర్చుకొనుచో ఏడవసాగెను. వాల్మీకి మహర్షి విరచితమే ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందల అరణ్యకాండ నందు 51వ సర్గ సంపూర్ణము. జై శ్రీరామ్.